నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వాలి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్నటువంటి అప్రూవర్ దస్తగిరి కడప ఎస్పీని కలిశారు. కడప ఎస్పీని కలిసి నాకు రక్షణ కల్పించండి, ఎందుకంటే ఈ కేసులో సంబంధం ఉన్నవాళ్ళు, సాక్షులుగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళుగా చనిపోతున్నారు. ఆయనకి ప్రాణభయం పట్టుకుంది. నెక్స్ట్ టార్గెట్ నేనే కావచ్చు, నా దగ్గరికే వస్తారు అని ఆయన భయంతో ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ కడప ఎస్పీని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. నేను కీలక సాక్షిగా ఉన్నా, అప్రూవర్గా మారిపోయాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను సాక్ష్యాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది, నన్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది, ఇప్పటికే చాలాసార్లు నన్ను బెదిరించినటువంటి పరిస్థితి ఉంది, ఒకవైపు సాక్షులుగా ఉన్నవాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వరుసగా 6 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాకు గతంలో ఏదైతే రక్షణ కల్పించారో అదే రక్షణ నాకు కొనసాగించండి, నా ప్రాణాలు కాపాడండి అని ఎస్పీ దగ్గర మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే ఆ అనుమానం లేకపోలేదండి, ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు. ఈ విషయం మొన్న రంగన్న చనిపోయిన తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని స్వయంగా పిలిపించుకుని, క్యాబినెట్ సమావేశంలో డీజీపీని పిలవరు యాక్చువల్గా, కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే డీజీపీని పిలిపించుకుని మాట్లాడతారనమాట. వరుసగా సాక్షులు చనిపోతూ ఉన్నారు. రంగన్న కూడా చనిపోయేసరికి అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ సహజ మరణాలా లేకపోతే హత్యలా, ఇవన్నీ కావాల్సుకుని సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ కూడా బతికి ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయా అని చెప్పి డీజీపీ గారిని నేరుగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన కూడా మాకు నిజంగా అనుమానాస్పద మృతిగానే కనిపిస్తోంది, ఆల్రెడీ డిఎస్పీ అధికారుల నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటు చేశాను సార్ అని చెప్పి డీజీపీ గారు కూడా మాట్లాడారు. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ కేసులో ఉన్నాయో. 2019 మార్చి 15వ తారీఖు హత్య జరిగితే ఇంతవరకు అతీగతి లేదు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడండి ఆయన, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయి. ఇలాంటి హై ప్రొఫైల్ కేసు, ఇలాంటి కీలకమైనటువంటి కేసుని ఇన్ని సంవత్సరాలు తేల్చేది అంటే ఎవరో వెనకుండి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది క్లియర్గా. కాబట్టే దస్తగిరి ఎస్పీని కలిసి ఇదే విషయం చెప్పాడు. అందరూ చనిపోతున్నారండి, చాలా చాలా థ్రెట్ ఉంది, నాకు భద్రత కొనసాగించండి అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితుంది. ఒకసారి సాక్షుల మరణాలను కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మొదటగా చనిపోయిందండి కటిక శ్రీనివాసరెడ్డి. ఆయన మొదటగా సిబిఐ అధికారులు విచారించినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారం అతని దగ్గర నుంచి సేకరించారు. సో అతన్ని లేకుండా చేశారు. ఏ విధంగా చనిపోయారు ఈ సాక్షులు అందరూ కూడా ఏ రోడ్డు ప్రమాదంలోనో ఎక్కడో ప్రమాదవశాత్తు చనిపోలేదండి, అందరూ కూడా అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళే. ఈ లిస్టు మొత్తం ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే అందరూ కూడా అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళే. మరి చనిపోయేంత అనారోగ్యం వాళ్ళకి ఉందా అంటే లేదు, అందరూ కూడా అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోయారంట. ఉన్న పళంగా వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అతను అట్లాగే చనిపోయాడు. రెండోది కల్లూరి గంగాధర్ రెడ్డి. ఇతను ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో నిందితుడు, అతని ప్రధాన అనుచరుడు కల్లూరి గంగాధర్ రెడ్డి. ఇతను కూడా ఉన్న పళంగా అనారోగ్యంతో నిద్రలోనే చనిపోయాడంట. యాక్చువల్గా అతను చనిపోకముందు అతనితో చాలా బేరాలు జరిగినాయండి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఈ కేసును నీ మీద వేసుకో గంగాధర్ రెడ్డి, నీ మీద వేసుకో, నీకు 10 కోట్ల రూపాయలు ఇస్తాం, నీకేమీ కాకుండా చూసుకుంటాం, నీ ఫ్యామిలీని బాగా చూసుకున్నటువంటి బాధ్యత మాది, 10 కోట్ల రూపాయలు నువ్వు తీసుకో అని బేరాలు సాగించారు. మరి ఎక్కడ చెడిందో ఏమో, అతను నా వల్ల కాదు బాబు అని చెప్పి అతను కూడా సాక్షిగా మరి కీలకమైనటువంటి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత అతను కూడా లేకుండా చేసిన పరిస్థితి. పైకి మాత్రం అనారోగ్యంతో చనిపోయారు వీళ్ళందరూ అని తెలుస్తోంది, కానీ ఈ కల్లూరి గంగాధర్ రెడ్డి కూడా చనిపోయేంత అనారోగ్యం లేదు, మరి ఉన్న పలంగా హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి. ఇక మూడోది నారాయణ యాదవ్. ఈయన మరణం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి డ్రైవర్ అండి. వివేకానంద రెడ్డి గారి మరణం జరిగిన రోజు ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డి గారి దంపతులకు తెలిసింది. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ లోటస్ పాండ్లో ఉన్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వాళ్ళు రోడ్డు మార్గంలో వాహనంలో వచ్చారు పులివెందులకి. ఈ సమయంలో డ్రైవర్గా ఉంది ఈ నారాయణ యాదవ్ అనే వ్యక్తి. అంటే ఆ రోడ్డు మార్గంలో ప్రయాణంలో ఈ వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించి ఇది ఎట్లా జరిగింది, ఈ విషయాలన్నీ కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అది మొత్తం డ్రైవర్గా ఉన్న నారాయణ విన్నాడు. సో మన తెలిసినటువంటి రహస్యాలు ఇతను విన్నాడు కాబట్టి ఇతను లేకుండా చేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. చాలామంది మాట్లాడతారు డ్రైవర్ నారాయణ మరణం గురించి కూడా. ఇది కూడా ఒక అనుమానాస్పద మరణమే. ఈ విషయాలు
కీలకమైనటువంటి రహస్యాలు ఈ డ్రైవర్కు తెలుసు కాబట్టి ఇతను లేకుండా చేశారని చెప్పి లోకం కూడా కూస్తోంది. దీని మీద కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు డీజీపీతో మాట్లాడినప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఒకసారి ఆ కేసులు తిరగదోడండి. వాళ్ళు నిజంగానే అనారోగ్యంతో చనిపోయారా, లేకపోతే ఏదైనా కుట్ర కోణంతో చంపేసినటువంటి పరిస్థితి ఉందా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. ఇక 4వది వైఎస్ అభిషేక్ రెడ్డి అండి. అభిషేక్ రెడ్డి గారు బంధువైన డాక్టర్, యువ నాయకుడైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఇతను చనిపోయినప్పుడు కూడా 3-4 నెలల పాటు కోమాలో ఉన్నాడండి. మరి ఏమంత సీరియస్గా అనారోగ్య సమస్య వచ్చిందో ఇంతవరకు తెలియదు. కానీ సొంత బంధువు ఆసుపత్రిలో ఉంటే, కోమాలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వెళ్ళి పరామర్శించలేదు, ఆసుపత్రికి వెళ్ళి చూడలేదు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చలేదు. ఎందుకు, కారణం ఏంటి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఈయన చేతే, అభిషేక్ రెడ్డి చేతే, ఆయన ఫ్యామిలీలో ఉన్న డాక్టర్ కదా, హుటాహుటిన పిలిపించి ఎక్కడైతే గొడ్డలి పోట్లు ఉన్నాయో ఆ గాయాలన్నీ కూడా కనిపించకుండా కుట్లేశారంట. ఇతను డాక్టర్ కదా, ముందుగా గుండెపోటు అని చెప్పారు. ఇది జరిగినప్పుడు ఎక్కడ రక్తపు మరకలు కనిపించకూడదు, గాయాలు కనిపించకూడదు అని చెప్పి ఫ్యామిలీలో ఉన్న ఒక డాక్టర్ని పిలిచి హుటాహుటిన కుట్లేపించేశారంట. ఇదే విషయం ఆయన సిబిఐ ముందు చెప్పాడు. బలవంతంగా నా చేత కుట్లేయించారు, ఇది గుండెపోటు కాదు, ఇది హత్య, చాలా దారుణంగా చంపారని చెప్పి ఆయన సిబిఐతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత బాగానే ఉన్నాడు. కొన్ని రోజులకి అనారోగ్యం పాలి ఆయన కోమాలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా తీవ్రంగా అనుమానం కలిగించేటటువంటి విషయం ఇది కూడా, ఈ మరణం కూడా. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి రంగన్న మరణం కూడా ఎట్లా జరిగిందంటే, దోశ తిన్నాడంట. వాళ్ళ భార్య హోటల్ నుంచి టిఫిన్ తెప్పించింది దోశ, అది తిన్నాడు. ఈమెమో అంగన్వాడీ సెంటర్లోనే ఎక్కడో పనిచేస్తుంది వాళ్ళ భార్య. ఈయనకి దోశ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆమె. ఇది తిన్న తర్వాత 2 గంటలకి ఆయన హెల్త్ ఇష్యూ వచ్చింది. మరి అందులో విషప్రయోగం ఏమైనా జరిగిందా, రంగన్న తినే దోశలు ఏమైనా కలిపారా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. పులివెందుల ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఇక్కడ వర్కౌట్ కాదు, మీరు కడప రిమ్స్కి తీసుకెళ్ళారంటే రంగాన్ని హుటాహుటిని తీసుకెళ్లారు. చికిత్స పొందుతూనే ఆయన చనిపోయిన పరిస్థితుంది. ఇట్లా వరుసగా నేను చెప్పినటువంటి ఈ 6 పేర్లు కూడా అనుమానం తీవ్రంగా ఉన్నటువంటి కేసులు. వాళ్ళు అంతకుముందు వరకు బాగానే ఉన్నారు, ఉన్న పళానా హుటాహుటిన వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ చూసిన తర్వాత దస్తగిరిలో వణుకు స్టార్ట్ అయిందండి. భయపడిపోతున్నాడు. ఏ రోజు ఏం జరుగుతుంది, ఎటువైపు నుంచి ఎవరు వస్తారు, నేను తినే దాంట్లో ఎవరు ఏం కలుపుతారు అనేది కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దస్తగిరిలో కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అప్రూవర్గా మారాడో 2021 సంవత్సరంలో ఆయన అప్రూవర్గా మారినప్పటి నుంచి కూడా అతనికి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఆయన జైల్లో ఉన్నప్పుడు, దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు ఆయన చైతన్యరెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించాడు. లిటరల్గా అక్కడ జైల్లో ఒక హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టి ఆ ముసుగులో చైతన్యరెడ్డి వచ్చి దస్తగిరి ఉన్న బ్యారక్లోకి వెళ్ళాడంట. అతనికి అసలు ఎట్లా అనుమతించారు? సరే, హెల్త్ చెకప్లో భాగంగా వచ్చినప్పుడు హెల్త్ చెకప్స్ వరకే పరిమితం కావాలి. దస్తగిరి ఉన్న బ్యారక్ లోపలికి వెళ్ళి సీక్రెట్గా వీళ్ళిద్దరే ఏం మాట్లాడుకున్నారు అన్నది కూడా ఇది నోటి మాటగా మీడియాలో వచ్చిన కథనాలు కాదండి. బీటెక్ రవి గారు ఒక కేసులో అరెస్ట్ అయ్యి ఆయన జైలుకి వెళ్ళినప్పుడు దస్తగిరి ఉన్న బ్యారక్కి ఆపోజిట్ బ్యారక్లోనే బీటెక్ రవి, ఈ చైతన్యరెడ్డి అనే వ్యక్తి దస్తగిరి బ్యారక్లోకి వెళ్ళటాన్ని ప్రత్యక్షంగా చూశారంట. సిబిఐకి ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, బెదిరించడానికి వెళ్ళాడు. దస్తగిరి అదే విషయం చెప్పాడు. ఈ బెదిరింపులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షులు వరుసగా చనిపోతున్నారు. నెక్స్ట్ టార్గెట్ అయ్యేది నేనే అని చెప్పి ఆయనకు భయం పట్టుకొని గజగజ వణికిపోతున్నాడు దస్తగిరి. వెంటనే ఎస్పీని కలిశాడు, వినతిపత్రం ఇచ్చాడు. నాకు రక్షణ కల్పించండి అన్నాడు. రంగన్న చనిపోయినప్పుడు బీటెక్ రవి కూడా ఇదే మాట చెప్పాడు. వరుసగా సాక్షులు చనిపోతున్నారు, కీలకంగా ఉన్న దస్తగిరినైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దస్తగిరిని మనం కాపాడుకుంటేనే ఆయనకు భద్రత కల్పించి ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, ఆయన అప్రూవర్గా ఉన్నాడు అని మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి వరుసగా ఈ ఘటనలు జరిగిన నేపథ్యంలో ఇవన్నీ కూడా అనుమానాస్పద మరణాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో దస్తగిరికి ప్రాణభయం ఉంది అన్నది వాస్తవం. కాబట్టి డెఫినెట్గా ఈ కేసులో ఒకవైపు ఇన్వెస్టిగేట్ జరుగుతున్నప్పుడు కూడా సిబిఐ కూడా చాలా నత్తనడకన విచారణ సాగుతున్న పరిస్థితి ఉందండి. మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంత లేటుగా జరుగుతున్న దాన్ని బట్టి చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత అయితే చాలా బాధపడిపోతున్న పరిస్థితి ఉంది, ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. త్వరితగతిన విచారణ జరిగించాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంమంత్రిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మాట్లాడిన పరిస్థితి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయం కూడా మాట్లాడారు. చాలా త్వరితగతిన వేగవంతంగా విచారణ పూర్తయి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. సో డెఫినెట్గా నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. దస్తగిరికి 100% ప్రాణభయం ఉంది. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ప్రభుత్వం దస్తగిరికి రక్షణ కల్పించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది? దస్తగిరి ఎస్పీని కలిసి నాకు ప్రాణభయం ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ సాక్షుల మరణాలు కూడా హత్యలుగానే చూడాల్సినటువంటి అవసరం ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.